వెల్కమ్ టు ఎన్టుడే న్యూస్. ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం గర్భగూడెం గ్రామంలో తపన ఫౌండేషన్ ఆధ్వర్యంలో జబర్దస్త్ కళాకారులచే సినీ గేయులు బీజేపీ అందిస్తున్న సంక్షేమ పథకాలు వివరిస్తూ ఏలూరు ఎంపీ అభ్యర్థిగా గారపాటి రామాంజనేయులు చౌదరి గెలిపించాలని ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా అధ్యక్షులు విక్రమ్ కిషోర్, జిల్లా బీజేపీ కన్వీనర్ చాట్రాది ప్రసాద్, రాష్ట్ర ఎస్టీ మోర్చా కార్యదర్శి మోడియం శ్రీనివాసరావు, మండల అధ్యక్షులు కొండపల్లి ప్రసాద్, బీజేపీ నాయకులు అన్నవరం మధు, గోపాలం, కార్యకర్తలు, అభిమానులు, నాయకులు పాల్గొన్నారు. ఉల్లాసపరచడానికి, ఉత్తేజపరచడానికి మహిళల కోసం కుట్టు సెంటర్లు పెట్టారు. అలాగే గ్రామాల్లో తాగునీటి సౌకర్యం కల్పించారు. చాలా వాటికి నేను ప్రత్యక్షంగా చూశాను. ఆయన సంతోషదాయకం. మీ అందరికీ కూడా స్వాగతం పలుకుతా ఉన్నాము. కాబట్టి ఈవేళ ఈ కార్యక్రమం అయిన తర్వాత మన గ్రామంలో ఎవరికైనా గ్యాస్ కనెక్షన్లు లేకపోతే, ఈవేళ మన గ్రామంలో ఎవరికైనా ఇల్లు లేకపోతే, ఈవేళ మన గ్రామంలో ఎవరికైనా సరే తాగునీటి కుళాయి ఇంటి దగ్గర లేకపోతే కనుక, ఎవరికైనా ప్రధానమంత్రి గారు అందించేటువంటి రైతు కిసాన్ సమ్మాన్ నిధి రాకపోయినా మీరందరూ కూడా స్థానికంగా ఉన్నటువంటి మండల అధికారుల్ని, అదేవిధంగా ఇక్కడ నాతో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులను ఎవరిని సంప్రదించినా సరే మన అందరికీ కూడా ఈ పథకాలు అందించేదానికి నరేంద్ర మోడీ గారి ప్రతినిధులుగా మన గ్రామానికి రావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మరి ముఖ్యంగా మన ఏలూరు జిల్లా పార్లమెంట్లో ఉన్నటువంటి ఈ పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేయబోతున్నటువంటి గారపాటి సీతారామాంజనేయ చౌదరి గారికి వారందరినీ కూడా మనం ఆమోదించి ఆశీర్వదించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై భారత్.